ఎప్పుడో రావాల్సిన డబ్బులు ముందుగానే ఏదో చెప్పేసి మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా నేను మీకు మొన్న కూడా చెప్పాను. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్లు, ఆర్సలార్ మిత్తల్ స్టీల్ కంపెనీ 1,35,000 కోట్లు, ఎన్హెచ్పిసి అండ్ జెన్కో 1 lakh crores, ఇది బీపీసీఎల్ 96,000 కోట్లు, రిలయన్స్ 65, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, టీసీఎస్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, 10,000 సీట్లు ఇంకా చాలా పెడుతున్నారు. అదే మరి సోలార్, ఇది ఎస్ఏఈఎల్ సోలార్, వీళ్ళకి 1,708 కోట్లు, ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి 1,708 కోట్లు, టాటా పవర్ వచ్చి 2,000 కోట్లు, నెక్స్ట్ గ్రీన్ కో 16,500, అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ 8,240, ఎకోరన్ 4,435, ఎకోరన్ 3,100, హీరో ఫ్యూచర్ 2,000, క్లీన్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, యాక్షన్ టెస్సా, ఇవన్నీ కలిపితే 6,300,568 కోట్లు, 6.5 lakh crores యాజ్ ఆన్ టుడే ఒక అవగాహనకు వచ్చాం. ఇంకా దీనివల్ల 4,10,000 ఉద్యోగాలు వస్తాయి. మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ వస్తే ఒక 10 లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి తొందరలోనే వస్తుంది. అది చేసి ఒక 6-7 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను, మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. మా దగ్గర లెక్కలు లేవు. ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి, మాకుండే అవగాహన, వీళ్ళు చేసే వ్యవహారాలు, ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా, జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా, కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీహార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకానున్నాం. ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం, ఘాట్లో పెట్టాం. అయితే వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం, కానీ ఇంకా పరిగెత్తించే పరిస్థితి రాలా. అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది.